రీసెంట్ గా సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 34 నుంచి 38కి పెంచేశారు. ఆ టైంలో అసలు పార్లమెంట్ సమావేశంలోనే లేదు. అయినా సరే అంత ఈజీగా జడ్జిల సంఖ్యను ఎలా పెంచేస్తారు? ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్లమెంట్ ఏం చేస్తుంది? చట్టాలను చేస్తుంది కదా. అయితే ఇయర్ మొత్తం పార్లమెంట్ సమావేశంలో ఉండదు కదా. అలాంటి టైంలో రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే తన ఆర్డినెన్స్ పవర్ ని యూజ్ చేసి ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా ఉంటే ముందుకు తీసుకెళ్తారు. అయితే ఈ రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ గురించి ఆర్టికల్ 123లో ఉంటుంది. సో ఇలా రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ ఎప్పటి వరకు అమలులో ఉంటుందంటే నెక్స్ట్ పార్లమెంట్ సమావేశం దగ్గర నుంచి 6 వారాల వరకు అమలులో ఉంటుంది. ఈ టైంలోనే రాష్ట్రపతి జారీ చేసిన ఆ ఆర్డినెన్స్ అనేది పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ లో ఆ బిల్ అనేది పాస్ అయితే అది చట్టంగా మారుతుంది. ఒకవేళ పాస్ కాకపోతే ఆ ఆర్డినెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇలా రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు కేబినెట్ సలహా తీసుకుని ఆర్డినెన్స్ జారీ చేసి సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 34 నుంచి 38కి పెంచారు. అయితే ఫ్రెండ్స్, రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గురించి ఆర్టికల్ 123లో ఉంటుంది కదా. మరి గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోను షేర్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ తెలుసు కదా. మన యాప్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ ని సపరేట్ కోర్స్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ రికార్డెడ్ క్లాసెస్ అయినప్పటికీ చాలా బాగున్నాయి. అందుకే మీ దాకా తీసుకొస్తున్నాను. ప్లే స్టోర్ నుంచి మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని వీలైతే డెమో క్లాసెస్ వినండి. మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయండి.